నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ఈసీకి చంద్రబాబు వైరస్ సోకిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి పూర్తిగా మారిందన్నారు. ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా బయటకొచ్చిందని నిలదీశారు. ఈసీ కక్ష సాధింపు ధోరణితో వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో, వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ అంతా కూడా ఈ షార్ట్ టైం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తాత్కాలికంగా 4 రోజులే. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం చేస్తాం. మేము అన్యాయం ఎవరికి చేయదలుచుకునే పార్టీ కాదు. మీ చంద్రబాబుని ఎప్పుడు చెప్తుంటారు, ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడు అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్గా ఉంది అనేది కూడా అందరూ గమనిస్తారు. కానీ 4 రోజులు అన్ని సెట్ అవుతాయి. ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది న్యాయస్థానం. జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు హైకోర్టు అనుమతించింది. గత బెయిల్ సమయంలో ఇచ్చిన షరతులే ఉంటాయని వెల్లడించింది. అయితే మాచర్ల మాత్రం వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. తనపై పోలీసులు కుట్రపూరితంగా నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించడంపై సీఈసీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో ఈసీ నిబంధనలు పంపిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 13A, 13B నిబంధనలను పాటించడంతో పాటు గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు స్టాంప్ వేయాలంటూ గతంలో ఈసీ నిబంధనలిచ్చింది. దాంతో పాటు స్టాంప్ లేకపోయినా చేతిలో రాసినా ఆమోదించాలని సూచించింది. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేత్తో గనక రాసి సంతకం పెట్టుంటే గనక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని. ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేతితో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చాను. టీడీపీ నేతల తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ టీడీపీ ఎంపీ కనకమెడల విలువలు లేని వ్యక్తి అని మండిపడ్డారు ఎంపీ రెడ్డప్ప. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అధికారంను బదిలీ చేయించారని ఆరోపించారు. చంద్రబాబుకు సీఎం అయ్యే ఛాన్స్ ఆయన జాతకంలో లేదంటూ ఎద్దేవా చేశారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి. ఎలక్షన్ కమిషన్ మీ చెప్పు చేతుల్లో ఉన్నట్టు అభిప్రాయాన్ని ఓటర్ల మనసులో నాటుకునేట్టు చేసి చాలామంది రాష్ట్రంలో సంబంధించిన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయించడము, ట్రాన్స్ఫర్ చేయించడము. మీకు ఎంత అధికారం ఉందో నాకు తెలియదు, కానీ పురంధేశ్వరి నామంతో చేతులు కలిపి ఇలాంటి దగుల్బాజీ పనులు చేసిన దానికి మాకు నిజంగా ప్లస్ పాయింట్ అనుకుంటున్నా ఎలక్షన్ టైంలో. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. నరసరావుపేట అల్లర్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కాకాని జేఎన్టీయూ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను, బందోబస్తుపై ఆరా తీశారు ముఖేష్ కుమార్ మీనా. ఓట్ల లెక్కింపు రోజు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి గుర్తింపు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. జూన్ 4 తర్వాత మళ్లీ జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారన్నారు లక్ష్మీ పార్వతి. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని, మళ్లీ ఏపీలో మంచి సుపరిపాలన వస్తుందన్నారు ఆమె. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు.
నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి కామెంట్స్ చేశారు. ఈ ఎలక్షన్ తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్ రాక సందర్భంగా అక్కడకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రావాలని ఆహ్వానించారు. వేడుకలకు హాజరవుతారని సోనియా చెప్పారని సీఎం రేవంత్ మీడియాకు వివరించారు. ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామన్నారు. జాబితా తయారు చేయాల్సిందిగా కోదండరాంకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గీతం వివాదంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకే రూపకల్పన బాధ్యత అప్పగించామని, కీరవాణిని ఎంపిక చేసింది కూడా ఆయనే అని చెప్పారు. ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని, సమ్మక్క సారళమ్మ, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నంపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని, సమ్మక్క సారలక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం, చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని రేవంత్ను సూటిగా ప్రశ్నించారు. ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అని మండిపడ్డారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ అనేవి రాచరికపు గుర్తులు కాదు, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని పేర్కొన్నారు. తెలంగాణ అధికారిక నూతన చిహ్నంలో అమరుల త్యాగాలు ఉట్టిపడేలా ఉంటుందన్నారు రూపకర్త రుద్ర రాజేష్. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా లోగో ఉంటుందన్నారు. ఆర్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి చాలా నాలెడ్జ్ ఉందన్నారు రుద్ర రాజేష్. ముఖ్యంగా మనం ఏం చేసినా అది ప్రింటింగ్కి అనుగుణంగా ఉండాలి అనే కాన్సెప్ట్ నాకు అది అర్థమైంది. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ 10 mm ప్రింటింగ్ చేసిన, అది 60 feet ప్రింట్ చేసిన, దాని క్వాలిటీస్లో ఏ మాత్రం ఎక్కడ తేడా రాకూడదు. అందుకని ఆయన ఏం చేశాడంటే మల్టీ కలర్లో చేస్తే ఎలా ఉంటుంది, మోనోక్రోమ్ కలర్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన స్టడీ చేసేసి, ఆయనకు అంతకుముందే ఆర్టిస్టిక్ నాలెడ్జ్ ఉంది. ఆయన జూన్ 2వ తారీఖు నాడు ఆయన ఏ విధంగా ఆవిష్కరిస్తాడో, ఆవిష్కరించినప్పుడు ప్రజలందరూ చూస్తారు, దాన్ని బట్టే ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయి. హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఆకస్మిక దాడులు చేశారు ఏసీబీ అధికారులు. 12 ఏళ్ల తర్వాత రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుపుతుండటంతో ఈ అంశం సంచలనంగా మారింది. మారువేషాల్లో వెళ్లిన ఏసీబీ అధికారులు ఆర్టీఏ సిబ్బంది అవినీతి వ్యవహారాలను తేల్చే పనిలో పడ్డారు. ఏసీబీ, డీఎస్పీ స్థాయి అధికారుల సారథ్యంలో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 2,70,720 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్లో పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, మణికొండల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది, ఏజెంట్లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లు ట్యాప్ చేశారని వాంగ్మూలం ఇచ్చారు. విపక్ష నేతలు జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలిపారు ఆయన. అంతేకాదు విపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్ల వాహనాలను ట్రాక్ చేశామని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో కేటీఆర్ను విమర్శించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఇక జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేశామన్న భుజంగరావు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశామన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల సూచనలతో పలు కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను సెటిల్ చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ఆదేశాలతో ఎన్నికల ముందు పోలీస్ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లామని వాంగ్మూలం ఇచ్చారు. రియల్టర్ శ్రీధర్రావుని 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనేలా చేశామన్న భుజంగరావు మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టినట్టుగా చెప్పాడు. ప్రస్తుతం భుజంగరావు స్టేట్మెంట్ సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్లోని మోకిల పిఎస్లో 420, 427, 447, 341, 384, 586 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. జీవన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై సామ దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శంకర్పల్లిలో చైతన్య రిసార్ట్ భూమిని కబ్జా చేసినట్లుగా జీవన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నాడని జీవన్ రెడ్డిపై మొకిలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు దామోదర్ రెడ్డి. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపుతో పోలీసు శాఖ ఉరుకులు పరుగులు పెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో డాగ్ స్క్వాడ్ బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. నివాసం లోపల 2 గంటల పాటు అణువణువు జల్లెడ పట్టారు. ప్రజాభవన్లో బాంబు పెట్టినట్టు అజ్ఞాత వ్యక్తి నుంచి డయల్ 100కి కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీసులను రంగంలోకి దింపింది. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అయితే ప్రజాభవన్లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెట్టారు పోలీసులు. అతను ఆకతాయా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేసిందని ఈసీకి బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదులు తెలిపారు. డబ్బుల పంపిణీ ఎలా జరిగిందో పాన్ నంబర్, సంస్థ వివరాలను సీఈఓకు ఇచ్చినట్టుగా వెల్లడించారు. బీఆర్ఎస్ అంటే పైసల వసూళ్లు, పంచుడు, పోలీసుల సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చినా పైసలు పంచి ఓట్లు కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ నిన్న జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందినటువంటి అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలని బదిలీ చేసి ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడినందువల్ల టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినటువంటి ఆ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తిన్న రైతులపై పోలీసులు లాఠీలు జల్పించారు. ఉదయం నుంచి భారీగా రైతన్నలు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. అయితే ఎరువులు సక్రమంగా ఇవ్వడంలో వ్యవసాయ అధికారులు ఫెయిల్ కావడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అన్నదాతలపై లాఠీలు ఝళిపించారు. ఆదిలాబాద్లో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అని పోస్ట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని విమర్శలు గుప్పించారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరం అన్నారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందంటూ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు హరీష్ రావు. ఆదిలాబాద్ లో రైతన్నలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతన్నలపై జరిగిన దాడికి ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం రేవంత్ ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. 5 నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రైతులు వ్యవసాయ కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల వ్యవసాయ కార్యాలయం ఆగ్రోస్ వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. నేలను సారవంతం చేయడంలో దోహదపడే పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగు విత్తనాల కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతులకు కార్యాలయం వద్ద సరైన సదుపాయం చేయకపోవడంతో ఎండలో నిరీక్షించారు. ఇవాళ 1000 మంది రైతులకు విత్తనాలు అందించగా మరికొందరు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల వ్యవహారం సంచలనం రేపుతోంది. పేద పిల్లల్ని అపహరించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 16 మంది చిన్నారులను కాపాడారు. మిర్జాదిగూడ రామకృష్ణ నగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా చిన్నపిల్లల విక్రయాలు జరుగుతున్నాయి. 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు జరుపుతున్నారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్లో ఈ పిల్లల విక్రయాల ఘటన వెలుగులోకి వచ్చింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు టార్గెట్ గా ఈ దందా జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి సహా ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. వైద్య పరీక్షలకు వచ్చే మహిళల అశ్లీల వీడియోలు రహస్యంగా రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళల మానాలతో చెలగాటమాడుతున్నారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్లో అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్న నిందితుడు ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది మంది మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. నగరంలో ప్రధాన స్కానింగ్ సెంటర్లో ప్రశాంత్ ముఠా సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్లో మహిళలు, అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో సరదాగా హోటల్కి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. బిల్లు 1000 రూపాయలైంది. అయితే కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలయ్యాయి. ఎలానో అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ ట్రీట్మెంట్కు మాత్రం 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. కావలి నరేందర్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పటికే నరేందర్కు రక్తపు వాంతులు, విరేచనాలు కావడంతో ఐసీయూలో చేర్చారు. ఆయనతో పాటు ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి అస్వస్థతగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లి రోజు కదా అని బిర్యానీ తిని హోటల్లో 1000 రూపాయలు ఖర్చు పెడితే ఆసుపత్రిలో 1,00,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సాయిబాబా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. वेडनेसडे के दिन 5 बजे साई बाबा रेस्टोरेंट में गए थे मंदी खाने. वहाँ पे मंदी खाने बाद नाइट से तबीयत ख़राब हो गई. दूसरे दिन दोपहर तक ऐसी थी. उसके बाद हॉस्पिटल में लेके गए तो हैदराबाद गए थे हॉस्पिटल. अच्छा टेस्ट वही कराए. फूड इन्फेक्शन, फूड पॉइजन हो गया. उसके वजह से और मेरे को टाइफाइड भी हो गया. कितने जने खाने गए थे? 3 जने गए थे. हाँ, तीनों को? हाँ, तीनों को नहीं, ज़्यादा मेरे को हुआ. उन लोग दोनों को खाली फूड पॉइजन हुआ. मेरे को इफेक्ट ज़्यादा हो. జాతీయ వార్తలకు వెళ్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించగా ఇవాళ సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ వాదించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కింగ్ పిన్ అని ఈడీ వాదించింది. ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈడీ తరఫు న్యాయవాదులు. డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇక సిబిఐ కూడా లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారని చెప్పింది. భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగిందని, కవిత పాత్రపై సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఉన్నాయని సిబిఐ వాదించింది.
ప్రతి లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సమయానికి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసే ట్రెండ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి ఆయన తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయబోతున్నారు. మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు మెడిటేషన్ చేయనున్నారు ప్రధాని మోదీ. దాదాపు 2 రోజుల పాటు ప్రధానమంత్రి ధ్యాన మండపంలోనే గడపనున్నట్లుగా సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది వెకేషన్ బెంచ్. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్లో ఉందని తెలియజేసింది. కేసు లిస్టింగ్ కు సంబంధించిన తదుపరి చర్యలపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలంటూ పిటిషన్ వేశారు కేజ్రీవాల్. గడువు పొడిగించకపోతే జూన్ 2న ఆయన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవలసి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి సింగ్ కి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీ మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది. జూన్ 29న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. బీజేపీ డబ్బులు ఎరవేసి ఆప్ ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నించిందని గతంలో విమర్శలు చేశారు ఆతిషి. దీన్ని ఖండించిన ప్రవీణ్ శంకర్ ఏప్రిల్ 30న పరువు నష్టం కేసును దాఖలు చేశారు. అందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆతిషిని నిందితురాలుగా గుర్తించి జూన్ 29న హాజరు కావాలని ఆదేశించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 75,170 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 22,888 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో సర్వీస్ సూచీలు 1.37%, రియాలిటీ సూచీలు 2.22%, పవర్ సూచీలు 1.86%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.2% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో అదానీ పోర్ట్స్ 2.17%, పవర్ గ్రిడ్ 1.6%, బీపీసీఎల్ 1.59%, కోల్ ఇండియా 1.53% నష్టపోయాయి. టాప్ గెయినర్స్ లిస్టులో దివీస్ ల్యాబ్స్ 3.05%, హెచ్డిఎఫ్సి లైఫ్ 2.44%, హీరో మోటోకార్ప్ 1.99% లాభపడ్డాయి. దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి ధరలు మాత్రం చుక్కలనంటాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹200 పెరిగి 66,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹220 పెరిగి 72,930కి చేరింది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ఏకంగా ₹3,500 పెరిగి ₹96,500కు చేరింది. బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీసు స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు 4 కోట్ల అద్దెను చెల్లించనుంది. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో అలింపిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. 3 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ తో ఒప్పందం చేసుకుంది. గూగుల్ కనెక్ట్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్లో 6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజ్ని పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని 5 నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ని కలిగి ఉంది. గూగుల్ తన ఉత్పత్తులను భారత్లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింతగా విస్తరిస్తోంది. అప్డేట్స్ చూద్దాం. ఉత్తర భారత్ వాసులు భానుడి వేడికి అల్లాడిపోతున్నారు. తాజాగా రాజస్థాన్ లో చురులో ఇవాళ 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఐఎండీ వెల్లడించింది. ఈ ఎండాకాలం సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని ప్రకటించింది. ఆ తర్వాత హర్యానాలో సిర్సాలో 50.3 డిగ్రీలు, ఢిల్లీలో నరేలాలో 49.9 డిగ్రీలు, రాజస్థాన్లోని గంగానగర్లో 49.4 డిగ్రీలు, ఫలోడీలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఐఎండీ వెల్లడించింది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. దర్శకుడు గుణశేఖర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. యుఫోరియా టైటిల్ తో ఈ సినిమా రూపొందబోతోంది. యూత్ఫుల్ సోషల్ డ్రామాతో మూవీ తెరకెక్కబోతోంది.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బచ్చల మల్లి ఫస్ట్ లుక్ వచ్చింది. సుబ్బు మంగడేవి ఈ సినిమాకు దర్శకుడు. వెట్రిమారన్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. రీసెంట్ గా వెట్రిమారన్ చెప్పిన ఓ స్టోరీ చెర్రీకి నచ్చిందట. ప్రభుదేవా కాజోల్ 27 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్నారు. మహారాజ్ని టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ గ్లింప్స్ లేటెస్ట్ గా విడుదలైంది. కళ్యాణ్ రామ్ 21వ సినిమా అనౌన్స్మెంట్ వీడియో విడుదలైంది. యాక్షన్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపించబోతున్నాడట. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి గుడిని హీరోయిన్స్ రాశీ ఖన్నా, వాణి కపూర్ దర్శించుకున్నారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.